నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుమ్మెర ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించండి. సంగారెడ్డి వైకుంఠాపురంలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు. టీటీడీ చైర్మన్ వీడియో అసలైందేనా అని వైసీపీ బాధ్యత తీసుకుంటుందా? నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంస వర్షం. ప్రభుత్వ భూములపై ఫైర్ అయిన మంత్రి అడ్లూరి. అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఓఎన్జీసీ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సొంత నిధులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ కంపెనీ సిఆర్ఎస్ నిధులతో అల్లూరు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి చేస్తామన్నారు. అల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అల్లూరులో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సొంత నిధులు వెచ్చించి టీడీపీ మండల పార్టీ కార్యాలయం నిర్మించడం మంచి పరిణామమన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దయతో స్వామివారి కోనేరును నిర్మించే భాగ్యం దక్కిందన్నారు. స్వామి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుల బీదా మస్తాన్రావు మాట్లాడుతూ అల్లూరు వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. పాఠశాలలు డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు. బీదా రవిచంద్ర మాట్లాడుతూ అల్లూరు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక అభివృద్ధి పని కూడా ఇక్కడ చేపట్టడం లేదని అన్నారు. అల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు 30 కోట్లు అవసరమని, 2 ఎంపీలు దీనిపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉన్న నెల్లూరులో అనేక మంది ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలో తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ కు కృషి చేస్తున్న ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి టీడీపీ మండల పార్టీ కార్యాలయం నిర్మించామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. అల్లూరు అభివృద్ధిలో భాగంగా 90 లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనుండటం గొప్ప విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ కంపెనీ వారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, టీడీపీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గుడి హరిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు మండలంలో సొంతంగా ఒక పార్టీ కార్యాలయం ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే సోదరులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు పార్టీని ఏర్పాటు చేయడం, మా అన్నగారు సహచర ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా 90 లక్షల రూపాయలు ఇది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయిన సందర్భంగా దీనికి అన్ని అంగులు ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కానీ, అదేవిధంగా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ మంచి కార్యక్రమం పాల్గొన్నాం. నేను కూడా రాజ్యసభ ఎంపీగా ఈ అల్లూరు మండల వాసిగా, అందరూ నలుగురు అల్లూరు వాడు, ఈయన అల్లూరు అల్లుడు, నలుగురు అల్లూరు మండల వాసులు. సో ఇప్పుడు ప్రతి కావలి నియోజకవర్గంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఈ డిజిటలైజేషన్ ల్యాబొరేటరీస్ ఉండాలా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలా, డిజిటలైజేషన్ జరగాల అనే ఉద్దేశంతో అదనపు గదులు కానీ వాటన్నిటికి కూడా నేను మన గౌరవ లోక్సభ ఎంపీ గారు అందరం కూడా మేము కలిసికట్టుగా చాలామంది ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు,
ఈ విధంగా ఎన్టీపీసీ కావచ్చు, రకరకాల ప్రభుత్వ సంస్థలో లక్కీగా మేము అందరం కూడా పార్లమెంట్ కమిటీలో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళని కోరడం, ఇప్పుడు మన కావలికి 3 కోట్ల రూపాయలు బీపీసీఎల్ ద్వారా, ఓఎన్జీసీ ద్వారా, ఇంకొక సంస్థ ద్వారా 3 కోట్ల స్కూల్స్కి, జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక్కొక్కటి 33 లక్షల రూపాయలు. అల్లూరులో కూడా రామయ్య బడికి మళ్ళీ వచ్చి నేను చదువుకున్నటువంటి రామకృష్ణ విద్యా సంస్థలో కూడా ఈరోజు ఏర్పాటు కృష్ణాన్ని చెప్పిన నేను ఇసుక పల్లికి పెట్టుకోవడంలే, ఇసుక పల్లికి వేరే ఎంపీ నుంచి తెచ్చుకుంటున్నాం మొత్తం. కాబట్టి ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధి, అందులో ప్రత్యేకంగా మాకు అల్లూరు అనేది సొంత మండలం కాబట్టి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏం చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా ఉండడం అనేది చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన కల్లా కప్పడం లేనటువంటి ఆయనకి రాజకీయవాది. అందువల్ల ఏంటంటే మన అల్లూరు మండలం ప్రత్యేకించి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఆయన వంతు అన్ని విధాల సహకరిస్తాం. నేను కూడా పెద్ద రాజకీయ నాయకుడిని ఏం కాదు, పేరుకి ఎమ్మెల్యే కూడా, ఎంపీ కూడా, మేమందరం కూడా ఒకే జాతి పక్షులం కాబట్టి ఖచ్చితంగా కలిసికట్టుగా కల్మషం లేకుండా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ రవిచంద్ర యొక్క సలహాల సూచనల మేరకు మన నియోజకవర్గ అభివృద్ధి తోడ్పడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున, మా తరఫున కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అల్లూరు పంచాయతీకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా అనేటువంటి ఆలోచనతో సెంట్రల్ లైటింగ్కి శాంక్షన్ చేయించడం, దాన్ని ఈరోజు శంకుస్థాపన గతంలో ఒక నెల ముందే ఇక్కడికి రావాల్సింది, కానీ పార్లమెంటు సమావేశాలు ఇతర కారణాలతో వాయిదా పడి ఈరోజు ఒక శుభముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొండబెట్రగుంటలో వారు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొండబెట్టుకుంట పుష్కరిణి ఎంతో వైభవంగా నిర్మాణం చేశారు. దాన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం, ఇక్కడ శంకుస్థాపన. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 4 ప్రతినిధులు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు 4 ప్రతినిధులు. అన్న రాజ్యసభ సభ్యుడు, మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలమే, ఆయన పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే ఎట్టా ఉన్నాడు, 3 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఉన్నాడు. మన దురదృష్టం ఏమో కానీ అల్లూరులో ఎదురుగ్గా కనిపిస్తుంది, మీరు వెనక్కి తిరిగి చూస్తే పంచాయతీ భవనం అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి పేరుతో మేమే, ఆయన అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు, ఎప్పుడు ఎన్నికలున్నా ఏదున్నా మాకు ఇక్కడ పెద్ద దిక్కుగా అండగా ఉన్నాడని ఆయన పేరుతో కట్టాలని నేను ప్రారంభించాను. సరే, ప్రభుత్వం మారింది, దానికి ఇప్పటికి 8 ఏళ్ళైనా డబ్బులు రాలా. ఈ పంచాయతీలో 1.5 కోట్ల రూపాయలు డబ్బులు రాలా ఇప్పటికి. ఎవరు అదేం కాంట్రాక్టర్లు చేసింది కాదు, పార్టీ నాయకులు ఒకరో ఇద్దరు ఒక గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తులతో 2 చేత చేయించారు. పాపం వాళ్ళు నేను చెప్పి చేయించిన పనికి వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు. అంటే ఏ విధంగా జరిగింది? 5 ఏళ్ళు అన్న దగ్గరకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన వైకాపా తరపున ఎంపీ కూడా 1-2 సందర్భాల్లో నేను ఫోన్ చేసి సొంత మండలానికి పైసా కూడా ఇవ్వటం లేదు, ఏమంటే నన్ను అడిగేవాడు ఇవిడేనేదాన్ని. అంటే ఏ విధంగా 5 సంవత్సరాలు అల్లూరు అభివృద్ధి వెనకబడిందనేది. ఇక్కడ ఏ కాలువ మీద బ్రిడ్జ్ అడిగినా, రోడ్డు అడిగినా, బిల్డింగ్ అడిగినా తెలుగుదేశ ప్రభుత్వ హయామో, తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ప్రతినిధులు ఉన్నప్పుడు తప్పితే ఏనాడు కూడా అల్లూరులో ఇతర ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రభాకర్ అన్న కూడా ఎంపీగా నిలబడే ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పామన్నా, అనేక ప్రయత్నాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ, ఎందుకంటే రైతాంగం అనేక కాలువల మీద బ్రిడ్జీలు కానీ, పొలాల్లో పోయే రోడ్లు కానీ, ఉడోస్పేట మీద బ్రిడ్జీలు కానీ, రావణ చెరువు బ్రిడ్జీలు కానీ ఏళ్ల తరబడి ఉద్యమాలు జరిగినాయి కానీ నిర్మాణాలు కాల. అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా. ఈరోజు పూర్తి స్థాయిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఒక్క అల్లూరు పంచాయతీకి 30 కోట్లు కావాలన్నా.
5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు కానీ లేకపోతే డ్రైన్లు కానీ 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తే కానీ గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీల్లో రోడ్లు పూర్తి కావు. ఎందుకంటే దౌర్భాగ్యం, ఇది పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. 5 సంవత్సరాల నుంచి నరేగా కింద లేకపోతే ఆ 10 కోట్ల రూపాయలకి 1.5 సంవత్సరంలో అల్లూరులో మొత్తం ఒక్క అడుగు కూడా లేకుండా, మొత్తం మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి ఉండొచ్చు, డ్రైన్లు కట్టి ఉండొచ్చు, ఈ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి ఉండొచ్చు. నగర మున్సిపల్ శాఖ నుంచి నిధులు రావు, నరేగా నిధులు రావు. గ్రామంలో అనేక మంది పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నరేగా డబ్బులు కూడా పోయినాయి. సరే, మా ఎమ్మెల్యే గారు నేను అనేక సందర్భాలు మంత్రి నారాయణ గారితో ఇతర అధికారులతో ప్రయత్నం చేశాం. కోర్టులు ఇతర కారణాలతో ప్రభుత్వం ఏర్పడ్డా కూడా 20 నెలలు ఇబ్బందులే పడుతున్నాం ఈనాటికి కూడా. అందుకే ఈ అల్లూరు పంచాయతీ, గతంలో అల్లూరు అంటే జిల్లా కాదు రాష్ట్రంలోనే పేరు. ఇక్కడ ఇతర ఈ గ్రామంలో ఉండి బయట సెటిల్ అయినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం, మీతో కూడా చెప్పాం. అల్లూరు పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేదానికి గతంలో కూడా మేము ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరిద్దరు ఎంపీలు మాకు 30 కోట్ల రూపాయలు అల్లూరు పంచాయతీకి తాగునీటికి నిధులు తెచ్చేదానికి ఇద్దరు మీరు, ఎందుకంటే నారాయణ గారి దగ్గరికి మేము ఇద్దరం పోతే మాకు ఎంతో కొంత ఇచ్చున్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణారెడ్డి నీ కావిలికి ఇచ్చాను, 10 కోట్లు రోడ్లు మాకు రోడ్లు కాదు, ముందు తాగడానికి ప్రతి కాలనీకి కంప్లీట్గా నీళ్ళు ఇవ్వాలంటే 30 కోట్లు కావాలా. అది మీరిద్దరూ, ఎందుకంటే ఆయన అల్లూరులో చదువుకున్నాడు, అల్లూరులో ఎమ్మెల్యే అయ్యాడు, అల్లూరు నుంచి ఎంపీగా 2 సార్లు 3 సార్లు పోటీ చేశాడు. మీరు ఇక్కడే ఈ ఈదులోనే పెరిగారు మేనమాక్కడ. మీరు అందుకని మాకు ఖచ్చితంగా అల్లూరుకి 30 కోట్లు నీళ్ళకి ఇవ్వండి, రోడ్లు వెనక ముందు వేసుకుంటూ వస్తాం. రెండోది, గిరిజనులకు ఇక్కడ ఇంకా 740 ఇళ్ళు కాలనీల్లో ఇల్లు లేకుండా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇప్పటికే కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంతో పాటు అల్లూరు మండలంలో కూడా అన్ని సర్వే చేయించారు. అల్లూరు మండలంలో కూడా గిరిజనులకు పూర్తి స్థాయిలో గృహ నిర్మాణానికి మీరు సహకరించాలని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ ఇరిగేషన్ కానీ ఇతర గ్రామాల అభివృద్ధికి కానీ అన్నిటికీ పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మీ వైపు నుంచి ఇద్దరు అల్లూరు మండలానికి ప్రత్యేకంగా ఎంపీలుగా మీ ఇద్దరు మాకు, ఎందుకంటే మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది ఆలోచన మీరు గతంలో కూడా తెలియజేశారు. అవన్నీ కూడా వివరాలు ఇస్తాం. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరిన్ని నిధులు గ్రామానికి మండలానికి కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు జరిగే పంచాయతీల ఎన్నికల నాటికి నగర పంచాయతీ రద్దయి పంచాయతీగా రూపాంతరం చెందుతుంది. పంచాయతీ ఎన్నికలే జరిగేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ సంసిద్ధమయ్యింది. తప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మొన్న ఎలక్షన్, మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగిందో అన్నీ కూడా ఎఫ్డీఆర్ కింద నిధులు వెచ్చించున్నారు. అన్ని కాలువలు పంటలు నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్క్ చేయడం కరెక్ట్ కాదని ఈ పంట అయిపోయిన వెంటనే అన్నీ జరుగుతాయి. రెండోది, తిప్ప దగ్గర నుంచి పోయేది ఉడాస్పేట దగ్గరకు వచ్చేటువంటి బ్రిడ్జి లో లెవెల్లో కట్టున్నారు. ఆల్రెడీ నేను రవిచంద్ర గారు దాని మీద నివేదికలు పంపించాను. ఆ బ్రిడ్జిని కూడా మేము హైట్ కట్టేటట్టుగా చేస్తున్నాం. ముఖ్యంగా స్వాంప్కి 62 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి నా సైడ్ నేను ట్రై చేస్తున్నాను, అన్న సైడ్ అన్న ట్రై చేస్తున్నాడు. ఇద్దరు నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తొందరలో స్వాంప్ని ఆధునీకరణ చేయాలనేటువంటి మెయిన్ సంకల్పంతో మేము ఇద్దరం పనిచేస్తున్నాం. ఇక్కడ ఉండేది, రాష్ట్రంలో ఉండేది అభివృద్ధి ప్రదాత. చూశారు కదా, ఈ 21 సంవత్సరంలోనే 6 లక్షల కోట్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక ప్రగతిలో భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి నిధులన్నీ వస్తుంటే వచ్చిన నిధుల్లో 25% ఆంధ్రాకే వస్తున్నాయి. మిగతా 27 రాష్ట్రాలకి 75% వస్తుందంటే ఆంధ్ర ఎంత డెవలప్ అవుతుందో. అందుకనే మేము నలుగురం కూడా ఇంకొక సంకల్పం కూడా ఉన్నాం. రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు బైపాస్ చేస్తూ అల్లూరు మీదుగా జువల్దిన్ని మీదుగా తుమ్మలపేట నుంచి రామాయపట్నం వరకు పోయి చేవూరు దగ్గర హైవే కలిసేటట్టుగా దానికి ఆల్రెడీ అన్న కన్సర్న్ మినిస్టర్కి ఇచ్చినాడు, అన్న గడ్కరీకి ఇచ్చినాడు, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను అన్న ఇద్దరం ఇచ్చున్నాం.
దాన్ని కూడా మళ్ళీ రేపు సీఎం గారితో మాకు అందరికీ ఉంది, అక్కడ కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇది కూడా ఒక నేషనల్ హైవే చేస్తే లాజిస్టిక్ పార్క్ ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీలు కూడా బాగా వస్తుంది, సాగరమాల ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది అనే దానికి మేము అందరం కంకణం కట్టుకున్నాం. ఓన్లీ ఎస్పెషల్లీ అల్లూరుని డెవలప్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది అనేదానికి మేము నలుగురమే ఒక యూనిటీగా ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అవుతాం, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంటు సభ్యులుగా లోక్సభ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ తరపున బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభకు నేను, శాసన మండలికి సోదరులు బేదా రవిచంద్ర గారు, అంటే ఎగువ సభలకి దిగువ సభలకి కేంద్రానికి రాష్ట్రానికి 4 కీలకమైన పదవులు ఈ 4 చట్టసభల్లోనూ కావలి నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టం. అందుకే మేము నలుగురం కూడా 4 పిల్లర్లాగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపు కాసుకుంటూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో వారు, రాష్ట్రం నుంచి నిధులు తెప్పించడంలో మేమిద్దరం అందరం కూడా కలిసి కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాదు, ఇంకా కూడా సేవా తత్పరతతో కలిగినటువంటి నిధులు కూడా వెచ్చించుకుంటూ ఈ రోజున మనం పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో నిర్మించినటువంటి కోనేరును ఈ రోజున ప్రారంభించి మరలా ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ని శంకుస్థాపన చేసేందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ నిధులు కాదు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టార్జితంతో తను సిఎస్ఆర్ ఫండ్ల కింద వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఒప్పించి మెప్పించి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ అల్లూరు యొక్క విధి విధానాన్ని తెలియజేసి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ లేకుండా ఉన్నందువల్ల అల్లూరు వెనకబడుతుందని, ఈ అల్లూరికి తను జన్మనిచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆల్రెడీ లోక్సభ సభ్యునిగా ఇచ్చేటువంటి నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. 1 నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, 1 నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నా వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని, ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా బేదా సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తలు అనిశ్చిత లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. అదేటువంటి దృక్పథాన్ని మేము కూడా అమలు చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా రైతాంగం కూడా పంటలు బాగా పండుతున్నాయి. మీ అందరికీ కూడా మేమందరి తరపున నలుగురి తరపున కూడా మేము హామీ ఇస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ కింద తప్పకుండా రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేస్తాం. ఏ ఒక్క రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో వడ్ల రేట్లు తగ్గి ఎక్కడ కూడా డల్లార్ల చేతిలో నష్టపోకుండా కూడా సిఎంఆర్ కింద తప్పకుండా కొనుగోలు కేంద్రాలు కూడా తొందరలో ప్రారంభించి అల్లూరు ప్రాంతం అంటే పంటలకి మారుపేరైనటువంటి అల్లూరు ప్రాంతంలో రైతాంగం యొక్క కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి వెచ్చించి అల్లూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మరొక్కసారి తెలియజేస్తూ మన అందరి అదృష్టం ఎంపీలుగా 2 ఉన్నారు, సోదరుడుగా రవిచంద్ర ఉన్నాడు. అందరం కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సిఎస్ఆర్ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి. ఓఎన్జీసీని అడిగి మా గ్రామం ఇట్లా లైటింగ్కి ఒక ఎస్టిమేట్ వేయించున్నాము.
ఆ ఎస్టిమేట్ ప్రకారం మీరు ఫండ్స్ ఇవ్వగలిగితే మా గ్రామంలో అది మంచి ప్రోగ్రామ్ అవుతుందని చెప్తే ఓఎన్జీసీ చైర్మన్ దీనికి ఒప్పుకొని ఈ 90 లక్షలు శాంక్షన్ చేశాడు. సిఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సిఎస్ఆర్ కింద ఈ 90 లక్షలు తీసుకురావడం, ఈరోజు సెంట్రల్ లైటింగ్ అల్లూరులో చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఒక నెలలో ఈ లైటింగ్ అని చేయగలిగితే చాలా మంచిది. ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అల్లూరులో ఇంకేమన్నా చేయగలిగితే కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రయత్నిస్తాము. మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే సెంట్రల్ నిధులు సిఎస్ఆర్ కిందనే ప్రయత్నం చేసి, అంటే గీదా మస్తాన్ గారు ఉన్నారు ఇక్కడనే, ఆయన కూడా ఈ మధ్య పెట్రోలియం కానీ వీటిల్లో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అది అల్లూరికి వాడచ్చు, లేదంటే ఆయన సొంత గ్రామం కానీ ఈ మండలంలో అల్లూరు మండలంలో మనం కొంచెం డెవలప్ చేసేదానికి వసతులు ఉన్నాయి, చేస్తాం కూడా, మీ అందరికీ కూడా మాటిస్తున్నాము. అట్నే ఈరోజు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు. సొంత నిధులతో పార్టీ ఆఫీసు కట్టి దాన్ని ఇప్పుడే ఓపెన్ చేసి వస్తున్నాం. అది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఒక మండలంలో ఒక ఆఫీస్ అనేది ఉంటే ప్రజలు కూడా వచ్చినప్పుడు ఎక్కడనో దగ్గర కూర్చొని మాట్లాడేదానికి కానీ ప్రతిదానికి కానీ పార్టీ ఆఫీసులో ఉండడం కూడా మంచిది. అందులో ఈ మండలంలో మంచి పని చేశాడు. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోనేరు ఒకటి మాకు ఆ దేవుడు ఆ అదృష్టం కలిగించాడు. ఈరోజు దాన్ని కూడా ఓపెన్ చేసి రావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలా అని కోరుకుంటూ సెలవు. సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ కూనా వనిత సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వెంకటాపురంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెను శాలువతో సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన కొనసాగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా మంగపేట మండలంలోని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి శివాలయాలను సందర్శించారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు డోలు వాయిద్యాలతో మంత్రులకు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని మల్లూరు గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని అన్నారు. ములుగు జిల్లా గిరిజన అడవి గుట్టలు కలిగిన ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు, ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం, కోరిన కోరికలు స్వామివారు తీరుస్తారనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మంగాపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి శివాలయం అభివృద్ధి చేస్తామని, బాసర నుండి భద్రాచలం వరకు ప్రతి ఒక్క ఆలయం అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు. శ్రీమంతో
పుష్కర్ ఘాట్ నల్లూరులో ఇస్తే నది స్నానం చేసి కూడా గుర్తొచ్చే వాళ్ళు ఉంటారు. పుష్కర్ ఘాట్ కూడా చేపిద్దాం, గోదావరి పుష్కరాలకి ఈడ ఘాట్ చేపిద్దాం అట్లా. విధంగా అభివృద్ధి చేసుకొని పోయిన నెల చివరి వారంలో మహాజాతరను కూడా జరుపుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ మేడారం కానీ, బాసర కానీ, ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, భద్రాచలం టెంపుల్ కానీ, బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో అనుగుణంగా అభివృద్ధి కూడా చేయడానికి శ్రీకారం కొద్ది రోజుల్లో చుట్టబోతున్నాం. ఈ దేవాలయాన్ని కూడా దాంట్లో భాగంగా స్థానిక భక్తులు, స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారి కోరిక మేరకు అద్భుతంగా ఈ దేవాలయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది. కాబట్టి భక్తుల మనోభావాలను, ఏ మతానికి సంబంధించిన వారి భక్తులకి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా అదే తరహాలో పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మునుగోడులో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ సహా జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ చేయండి. అయిపోయింది అన్న. ఓకే సార్. ఎవరు రావద్దు. కార్యక్రమం గురించి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శిలాఫలక ఆవిష్కరణ. ఈరోజు మున్మోడ్ హెడ్ క్వార్టర్ల 200 కోట్ల రూపాయలతోటి మన 2560 మంది స్టూడెంట్స్ కు బాగా మొదటిగా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేసుకుంటామంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజు మున్మోడ్ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి మరి దాదాపు 2,500 మంది ఒక్కొక్క స్కూల్ అంటే మరి 80 అంటే దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ కి అంటే ఒక ప్రతిభావంతులైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పటి రోజులలో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు, పేద విద్యార్థులు ఒక
ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో హాస్టల్ నిర్మాణం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆ పిల్లలతో మనం కలవాలా అని అనిపిస్తుంది. నిజంగా చాలా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్నూరు నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతుంటే ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత విజయ కార్యక్రమం చేసింది. అప్పుడు అనేటోళ్ళు నాకు, నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కొందరికి గొర్రెలు ఇచ్చిండు, కొందరికి బర్రెలు ఇచ్చిండు, చేపపిల్లలు ఇచ్చిండు. ఇదా మనం చేయాల్సింది. ఇందుకోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఆలోచన చేసే బదులు విద్యని వైద్యాన్ని గత ప్రభుత్వం గాలి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు వదిలేసి పేదలకు అన్యాయం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా పేద విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి 20,000 కోట్ల రూపాయలతోటి దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదు. నిజంగా చెప్తున్నా, ఈ స్కూళ్ళని కంప్లీట్ అయిన తర్వాత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తారు. గణపతి రెడ్డి గారు గతంలో ఏఎన్సీగా ఆర్ఎంపీ ఉన్నప్పుడు, నేషనల్ హైవేలో ఉన్నప్పుడు మన హైదరాబాద్ నడిపడిన మన సెక్రటరీ ఎలా ఉండేది, ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఈ స్కూల్ నిర్మాణాలన్నింటికీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ లో రిటైర్ అయిన తర్వాత కూడా కేవలం సమాజం కోసం, తెలంగాణ కోసం సేవ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈ రోజు ఇందులో భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. నిజంగా గణపతి గారు కీలక స్థానంలో ఉన్నటువంటి మాలాంటి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో స్కూల్ కంప్లీట్ అవుతుందని చెప్పి అయినా 2 సంవత్సరాలు వచ్చే అకాడమిక్ ఇయర్కే కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యం. 15 నెలల్లో కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యము. మా ఎవరెస్ట్ ఇన్ఫ్రా వాళ్ళు దానికి పూర్తిగా సహకరిస్తామని, మేము మీకు ఇది అందిస్తామని వచ్చే అకాడమిక్ ఇయర్కు సభాముఖంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమంటూ భూమి ఆక్రమించి బినామీ పేర్ల మీద ఉన్న ఎంత పెద్దవారైనా వాళ్ళు కాగితం రద్దు చేస్తామని, అట్టి భూమిని పేదలకు పంచి పట్టాలు ఇప్పిస్తానని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ సోలార్ గ్రామ అవగాహన సదస్సు కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఇండ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం నెల రోజుల లోపల ప్రజలకు ఉపయోగపడేలా దృష్టి పెట్టాలని ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కి చెప్పడం జరుగుతుందని అన్నారు. ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, కీలవనపర్తి, ధర్మారంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గ్రామసభ పెట్టి పేదవారికి ఇవ్వటం జరుగుతుందని, ఎంతటి వారైనా వారు బినామీ పేర్ల మీద ఉంటే తీసి గ్రామసభ పెట్టి నిరుపేదలకు రెవెన్యూ మంత్రితో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తానని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెలల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా అంశాల్లో ఒకటే ఈ ధర్మారం మండలానికి ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నర్సింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, కిలావనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల్లో కూడా ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఈ రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరైతే ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారం ఆ మిగిలిన ప్రభుత్వ భూములు ఇద్దాం. ఎవరైతే ఎందుకంటే గత 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి
బేనామీల మీద భూములు కబ్జా చేసినోడు ఎంత పెద్దోడైనా కానీ ఆయన కాగితం ఖచ్చితంగా రద్దు చేస్తా. ఆ భూమి పేర్లలో నరసింగాపూర్ శివార్లో ఉండని, ధర్మారం శివార్లో ఉండని, కిలామరపల్లి శివార్లో ఉండని. నేను ఆర్డీఓ తక్షణమే నేను ఆదేశాలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత మొదటిసారి క్లుప్తంగా చెప్తున్నా మీడియా ముద్దట. ఈ ధర్మారం మండలంలో ప్రభుత్వ మిగులు భూముల విషయంలో కూడా ఎవరైతే అర్హత లేని వాళ్ళ కబ్జాలో భూమి ఉంటే అది కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారుల మీదే. దానికి సంబంధించిన అధికారులను మొత్తం మీకు ఇప్పిస్తా. భూభారత చట్ట ప్రకారం ఏదైతే పేదవాళ్ళకి చెందాల్సిన భూముల విషయంలో కూడా మాకు వెనకడ మేము పట్ట కాగితం ఉన్నది, మాకు లేకపోతే మాకు పాస్బుక్ ఉన్నదంటే అవన్నీ రద్దుపరచండి. దానికి సంబంధించిన రికమెండేషన్స్ అన్ని చేయండి. ప్రభుత్వం నుంచి అన్ని విధాలు కూడా అధికారాలు ఇచ్చింది ఆర్డీఓ గారికి. భూభారతిలో దానికి ఇమ్మడే తక్షణమే రద్దుపరచాలని చెప్పి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టుకోండి. వారంలో ఒక రోజు మనకు ధర్మారం మండలం కేటాయించండి ఆర్డీఓ గారిని రెవెన్యూ మ్యాటర్ విషయంలో పట్ల. ఇక్కడ ఎంఆర్ఓ గారు మీరు కూడా ఎక్కడ టార్గెట్ చేయకండి. పేదవాళ్ళకి అన్యాయం జరగదు. ఉన్న వాళ్ళ దగ్గర కూడా భూమి ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినాం. మా రాజ్యంలో మేము పట్టా భూములు పాస్బుక్లు తీసుకున్నామంటే ఐడెంటిఫై చేసి క్యాన్సిలేషన్ కోసం పెట్టండి. అది ఇమీడియట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మా మేడారం గ్రామ ఆ పైలట్ గ్రామంలో మనకి 200 ఉచిత విద్యుత్ ఏవైతే ఇస్తున్నామో మనము, సో ఆ విద్యుత్ ని మనం ఉత్పత్తి చేసి ఆ రైతులు ఫార్మర్స్ కరెంట్ బిల్లు మైనస్ అవుతుంది సార్. మనకి సేమ్ టైం మనకి బెనిఫిషరీకి అదనపు ఆదాయం లాగా. ఇదే వేదిక మీద ఈ ఉత్పత్తి కరెంటు కూడా మీ గ్రామానికి అంత అయితే సోలార్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏదైతే ప్రతి సుమారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అవుతుంది అది మీ మేడారం గ్రామానికి ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించిన సందర్భంలో కరెంటు బిల్లుకు సంబంధించిన విషయంలో మీటర్ల నెంబర్ లేక ఈ ఇంటి నెంబర్ కరెక్ట్ లేక కూడా ఆ ఇండ్లు కూడా కరెంట్ ఎనర్జీ అది జనరేట్ అయ్యి దానివల్ల ఆ ఇంటికి కుటుంబానికి ఎంత కరెంట్ అయితే ఉపయోగం వేరే వాళ్ళకి ఇవాళ పథకాన్ని వాళ్ళు అమలు చేసే విషయంలో మన గ్రామంలో కుటుంబానికి సంబంధించిన ఎలాంటి వేరే ప్రమాదాలు అభ్యంతరంగా అతను వేసుకోవడానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారు కదా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. సో లోకల్ ఎవరు చూస్తారు? నువ్వేనా? ఇది సార్ 7 ఫీట్లు ఇంటూ ఇట్లా 6 ఫీట్లు వస్తుంది సార్. 6 7 ఇట్లా సేమ్ ఉండండి, మరి చేంజ్ చేస్తున్నాడు. మెయింటెనెన్స్ ఇస్తాం 5 years వరకు మనం మెయింటెనెన్స్ ఇస్తాం. ఓకే. సో ఇది కోతులతో కూడా బెడద ఉండదు సార్, గ్లాస్ పగలదు సార్. సో అన్ని చుట్టుపక్కల అది ఉన్నాయి సార్, ముందట కొద్ది ఉన్నాయి సార్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం జాతరలో జరిగిన పరస్పర దాడులు, చిన్నారి మృతి ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ శనివారం రాత్రి డీజీపీ శివశంకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంఘటనలు జరగటం దురదృష్టకరం. ఈ సంఘటనలు జరగటానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ జరపండి. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మేము పూర్తిగా సహకరిస్తాం. దోషులు ఏ స్థాయి వారైనా, ఏ పార్టీ వారైనా సరే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ విషయంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజానిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకొని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైంది, వక్రీకరించనిది. ఇది టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పనిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారంగా ముందుకెళ్తాను. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చి
పేల్చారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేదే లేదు అంటూ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. డీప్ ఫేక్ కంటెంట్ తో ప్రముఖుల జీవితాలతో ఆటాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అసాంఘిక శక్తులు. దారి తప్పిన వారి చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటివి బరితెగింపుతో చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వదిలేసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాటికి బాధ్యత తీసుకోవటం లేదు. మాకు సంబంధం లేదని, అవి సోషల్ మీడియాలో వచ్చాయి కాబట్టే తాము ప్రచారం చేస్తున్నామని చెబుతూ ఉంటారు. అంటే వారే క్రియేట్ చేసి వారే తమ హ్యాండిల్స్ లో ప్రచారం చేసి అవి సోషల్ మీడియాలో వచ్చినట్లే చెప్తుంటారు. కానీ అవి నిజమైనవి అని చెప్పరు. అలా చెప్తే అది ఫేక్ అని తెలితే వారిపై కేసులు పడతాయి. కాబట్టి వైసీపీ ప్రధాన వ్యూహం మొదటి నుంచి ఒకటే, ఎదుటి వారిపై బురద చల్లేయటం, వారు తుడుచుకుంటే ఆనందించడం, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపటం. ఇప్పుడు లడ్డు కల్తీ కేసులో టీటీడీని అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ను టార్గెట్ చేశారు. ఆ వీడియో ఫేక్ కాకపోతే నిజమైతే వైసీపీ దీన్ని అసలైందేనని ప్రకటించి ముందుండి పోరాడాలి. సోషల్ మీడియా వెనక దాక్కోకూడదు. అది ఫేక్ అయితే వైసీపీనే బాధ్యత తీసుకొని కేసులను ఎదుర్కోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుమ్మెర ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించండి. సంగారెడ్డి వైకుంఠాపురంలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు. టీటీడీ చైర్మన్ వీడియో అసలైందేనా అని వైసీపీ బాధ్యత తీసుకుంటుందా? నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంస వర్షం. ప్రభుత్వ భూములపై ఫైర్ అయిన మంత్రి అడ్లూరి.